కమ్యూనిస్ట్ యోధుడు అచ్యుతానంద కన్నుమూత. నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రమజీవి. సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాష్ట్రపతి ప్రధాని సలహా పలువురి సంతాపం. ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 101 సంవత్సరాలు. 101 ఆయన వయస్సు. మనలో మనం ఎవరన్నా, నాకైతే 60 మించి నాకైతే నమ్మకం లేదు. 60 బతికితో మస్తు అన్నట్టు ఉంది నా ఫీలింగ్ అయితే. చాలామంది ఫీలింగ్ కూడా అంతే ఉంది. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే ఈ టిఫిన్లు తింటాం బయట. ఏం తింటాం బయట టిఫిన్లు? మనం తినేది ఏంటండి? మైసూర్ బజ్జీ అంటారు, తెలుసుగా మీకు అందరికీ. అందరూ మైసూర్ బజ్జీ అంటారు అనుకుంటే దాన్ని. మైసూర్ బజ్జీయో పూరియో తింటాం మనం. వాటిని ఇలా ఇలా ఒక మైసూర్ బజ్జీ తీసుకొని ఇలా విండామంటే ఇంత ఇంత నూనె కారుతుంది కింద. మనం తినేది మైసూర్ బజ్జీయా నూనె కూడా తెలియదు అనమాట. పూరీలు కానీ దోశలు కానీ. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ అడ్డమైన గడ్డి తింటాం. సాయంత్రం ఈ ఫ్రైడ్ రైసులు, పానీపూరీలు, శాండ్విచ్లు, ఇట్లా మన ఆరోగ్యం పాడైపోయి మన జీవితం సంకనాగిపోవటానికి ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి మార్కెట్లో. కానీ మనకి తెలిసి కూడా అవి తింటూ ఉంటాం. ఏమైంది? 60, 50 ఏళ్ళు, 30 ఏళ్ళకే మనకి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు అన్నీ వస్తున్నాయి. నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. సచివాలయ రిటైర్డ్ ఉద్యోగుల ఒక రీయూనియన్ జరిగిందనమాట. దాంట్లో ఒక ఆయన కలిశాను నేను. ఆయన పేరు మర్చిపోయాను నేను, సారీ. ఆయనకి 93 ఏళ్ళ వయసు. 93 ఏళ్ళ వయసు ఆయనకి. ఆయన నడవగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. చాలా అద్భుతంగా ఆయన ఉన్నారు. చలాకీగా ఉన్నారు అందరికన్నా. ఆయనే నాకన్నా ఇంకా ఎక్కువ ఆయన యాక్టివ్గా ఉన్నారు. అంటే ఈ యొక్క మన మారుతున్న ఆహారపు అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఇట్లా అయిపోయింది. నిజంగా ఇప్పుడు ఈయన దగ్గర నుంచి మనం ఏం చూడాలంటే 101 ఏళ్ళు ఎలా బతికారు ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఇలాంటి అంశాలు మనం ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. నిజంగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి, నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా ఏ వయసులో తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయింది? 80 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి అయ్యారండి ఆయన. 80 ఏళ్ళ వయసులో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చూడండి, ఈయన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి 2 సార్లు ఎన్నికయ్యారు. 2 దఫాలు శాసనసభ విపక్షనేతగా కొనసాగారు. 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరిక రాగా సిపిఎంను స్థాపించిన 32 మంది కీలక నేతలు అచ్యుతానందన్ ఒకరు. కేరళలో ఆ పార్టీకి బలమైన ప్రజాపురాన్ని నిర్మించడంలో ముఖ్య భూమిక పోషించారు. 1923 అక్టోబర్ 20న కేరళలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్ ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేత. నిరాడంబర జీవితం గడిపిన ఆయన నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. సమాజంలో అక్రమాలనే కాదు, సొంత పార్టీల అపసవ్య పోకడలను కూడా నిర్మోహమాటంగా నిలదీశారు. అచ్యుతానందన్కు భార్య వసుమతి, కుమారుడు అరుణ్ కుమార్, కుమార్తె ఆశ ఉన్నారు. విఎస్ మృతి పట్ల సిపిఎం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పార్టీ వ్యవస్థాపకుల్లో చిట్టచివరి నేతను కోల్పోయామని పేర్కొంది. కమ్యూనిస్టు ఉద్యమాలతో 8 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆయనకుందని తెలిపింది. గౌరవ సూచకంగా పార్టీ పతాకాన్ని అవనతం చేస్తున్నట్టు తెలిపింది. అంటే ఏంటంటే పార్టీ ఫ్లాగ్ ఏదైతే పార్టీ ఆఫీసుల పైన ఉంటుందో దాన్ని డౌన్ చేస్తారనమాట, కింద పెట్టేస్తారనమాట. ఈయనకి పలువురు సంతాపం తెలిపారు. ఒకసారి చూడండి, విఎస్ అచ్యుతానందన్ జీవితం ఆద్యంతం పోరాటాలే కనిపిస్తాయి. బాల్యంలో పేదరికంతో, యుక్త వయసులో ఆంగ్లేయ పాలకులతో, స్వతంత్రానంతరం భూ సంస్కరణల కోసం అవినీతికి వ్యతిరేకంగా నిర్విరామంగా సమరం సాగించారు. 100 ఏళ్ల వయసులోనూ శరీరంలో సత్తు ఉన్నంత వరకు కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం గొంతెత్తి నినదించారు. ముక్కుసూడితనం వల్ల సొంత పార్టీలోని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగేయలేదు. రాజకీయాల ప్రజా ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తినప్పుడు ప్రజల పక్షపాతిగా నిలిచేందుకు ఇష్టపడ్డారు. పార్టీలోనూ తెలిసిన వారు ఆయన్ను ఆప్యాయంగా విఎస్ అని పిలుచుకుంటారు. బాల్యంలో పేదరికం కారణంగా 7వ తరగతి వరకు అచ్యుతానందన్ విద్యాభ్యాసం కొనసాగింది. దర్జీ దుకాణంలో సహాయకుడిగా, కొబ్బరి పిచ్చు కార్మికుడిగా జీవనం సాగించారు. మరోవైపు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 16 ఏళ్ల వయసులో 1939లో స్టేట్ కాంగ్రెస్లో చేరారు. ఆ మరుసటి ఏడాదే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు. ట్రావెన్కోర్ సంస్థానంలో కొనసాగుతున్న భూ పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో 5.5 ఏళ్ల పాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చిందంటండి ఆయన. సో సిపిఎం బలోపేతానికి కృషి చేశారు. ఆ తర్వాత ఆయన 1964 ఏర్పాటు అయిన సిపిఎం కేరళలో గట్టి పునాదులతో నిలదొక్కునేలా చేసేందుకు విఎస్ అవిశ్రాంత కృషి చేశారు. 1967 నుంచి 7 సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ విజయబాట ఎగరవేసిన మరారీ కుళం స్థానంలో అచ్యుతానందన్కు పరాజయం ఎదురైంది. కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో విఎస్ ఓటమి అందరినీ నివేరపరిచింది. సొంత పార్టీలోని ఒక వర్గం ద్రోహానికి పాల్పడిందని అభిప్రాయం వ్యక్తమైంది. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని పలువురు భావించారు. అయితే ప్రజలు
పార్టీ శ్రేణుల ఒత్తిడితో ముఖ్యమంత్రి పదవి అచ్యుతానందన్ వరించింది. 2011 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. నిజంగా గ్రేట్ కదా! అంతకాలం పోరాటాలు కొనసాగిస్తూ 100 ఏళ్ళు ఆయన జీవితం కొనసాగించారంటే నిజంగా చాలామందికి ఒక ఎగ్జాంపుల్, రోల్ మోడల్‌గా చెప్పుకోవాలి ఆయన గురించి మనం.